అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ హర్షనిధి. మనకి ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా మహాలయ పక్షాలు అంటారు. ఈ మహాలయ అమావాస్య అక్టోబర్ 2వ తారీఖు అయ్యింది. ఆ రోజుతోటి మహాలయ పక్షాలు పూర్తవుతాయి. ఈ మహాలయ పక్షంలోని ముఖ్యంగా మన పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ వారికి నేను ఈ పితృపక్షము అంటే మహాలయ పక్షాలకి పితృపక్షం అంటారు, వాటిని పాటించుటకు నేను ఆసక్తుణ్ణి, కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందచేయండి అని మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయ పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు, తర్పణాలు అవన్నీ కూడా నిర్వహించవచ్చు. ఈ పక్షం ముగిసే వరకు కూడా ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహిస్తే చాలా మంచిది. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తిస్తే చాలా మంచిది. దానశీలిగా పేరు పొందినటువంటి కర్ణుడికి మరణానంతరము స్వర్గం వచ్చింది. ఆయన స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆయనకి ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో అక్కడ ఒక ఫలవృక్షం కనిపించింది. సరే, ఒక పండును కోసుకుని తిందాము అని చెప్పి కోసుకుని నోటి దగ్గరకు ఉంచుకునేసరికి ఆ పండు కాస్త ఒక బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్లుకున్న పండ్లే కాదు, కర్ణుడు తీసుకుని ఏదైనా తీసుకుని తిందాము అనుకునేసరికి అవన్నీ కూడా బంగారపు ముద్దలాగా మారిపోతున్నాయి. సరే, పోనీ మంచినీళ్ళు తాగుదామా అనేసి సలిగేట్లోకి వెళ్ళి ఒక దోశలతో నీళ్ళు తీసుకుంటే అవి కూడా బంగారపు ముద్దలాగా మారిపోయాయి. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి వచ్చింది. దాంతో కర్ణుడికి ఏంటి, నేను చేసిన తప్పేంటి, ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుకున్నాడు. అప్పుడు అశరీరవాణి చెప్పింది ఏమని, కర్ణ, నువ్వు ఎంతో దానశీలివి, ఎన్నో దానాలు చేసావు, కానీ నువ్వు అన్నీ బంగారము, వెండి, డబ్బు రూపంలో చేసావు. ఒక్కరికి కూడా నువ్వు అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు, అందుకే నీకు ఈ దుస్థితి వచ్చింది అని చెప్పారు. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి ఎన్నో విధాలుగా ప్రాధేయపడితే ఆయన కోరిక మేరకు దేవరాజు అయినటువంటి ఇంద్రుడు కర్ణునికి ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు వెంటనే భూలోకానికి వెళ్ళు, అక్కడ అన్నార్థులందరికీ కూడా అన్నం పెట్టు, మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మనమన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి వచ్చాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు, పితృదేవతలకు తర్పణలు వదిలాడు. తిరిగి మహాలయ అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు ఈ అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకి కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలోని ఉండి తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకి మహాలయ పక్షాలు అనేటటువంటి పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజునే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా కులాలకు, మతాలకు అతీతంగా, అంటే వీళ్ళది ఈ కులము, వీళ్ళది ఆ కులము, వీళ్ళది ఈ మతము అనేటటువంటిది చూడకుండా మన కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ, గురువుల్లో కానీ మరణించిన మీ యొక్క పితృదేవతలకు తిలశ్రార్థం, తిలతర్పణాలు కానీ, అన్నశ్రార్థం కానీ సమర్పించి వారి యొక్క అనుగ్రహం పొంది మీ యొక్క వంశాభివృద్ధికి వారి ఆశీస్సులు పొందగలరు. ఇటువంటి ఈ మహాలయ పక్షాలలోని ఈ పితృస్తోత్రం పితృస్తుతి అనేటటువంటిది చాలా మంచిది. ఇది ప్రతి నిత్యము కూడా చదువుకుంటే చాలా మంచిది. ఇది ప్రతిరోజు చదువుకుంటే మంచిది. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా ఇది చదువుకోవచ్చు. పితృదేవతలు అంటే జన్యుదేవతలు, మన పూర్వీకులు. బృహద్ధర్మ పురాణంలోని బ్రహ్మదేవుడు చేసినటువంటి పితృస్తుతి. ఈ స్తోత్రాన్ని కేవలం ఈ మహాలయ పక్షాలలోనే కాకుండా ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు. ఎవరైతే ప్రతిరోజు చదువుతారో వాళ్ళకి ఎటువంటి ఈతి బాధలు ఉండరు. ఎవరైనా సరే వాళ్ళ యొక్క పితృదేవతల విషయంలోనే ఏదైనా తప్పు చేసి ఉంటే కనుక పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాకుండా
ఎవరైతే చదువుతారో వాళ్ళని ఆ పితృదేవతలు అనుగ్రహిస్తారు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయి. బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమో సదా ఆసుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మాయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపోహోమ జపాదీన్యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటిసహ పితృతర్పణం అశ్వమేధసతైతుల్యం తస్మై పిత్రే నమో నమః ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం పరాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపి వా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృత్వాపి యస్తౌతి పితరం సుతః సద్ధ్రువం పరవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యథార్హతి. ఈ మానవ శరీరము, మనం ఏదైతే ఈ శరీరం వలన అనేక రకాలైనటువంటి ధర్మాలను ఆచరిస్తున్నాము, ఎన్నో దాన ధర్మాలను చేస్తున్నాం, ఎన్నో పూజలు చేస్తున్నాం. అటువంటి ఇవన్నీ చేయడానికి మనకి మానవ శరీరం అనేటటువంటి అవకాశం లభించింది. అది ఎవరి వల్ల లభించిందో అటువంటి ఆ పితృదేవతలకు నమస్కారములు చేసుకుంటూ ఎవరైతే ఈ పితృదేవతలకు నమస్కరిస్తారో, తర్పణాదులవన్నీ కూడా చేస్తారో, వాళ్ళు వందల కొలది అశ్వమేధ యాగములు చేసినటువంటి దానితోటి సమానం. అంటే పితృదేవతలకు చేసినటువంటి ఒక నమస్కారం కానీ, ఒక శ్రాద్ధం కానీ, ఏదైనా సరే వందల కొలది అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితానికి సమానమవుతుంది. అటువంటి ఈ పితృస్తోత్రాన్ని ప్రతి నిత్యము కూడా చదువుకుంటే, అందులోనూ ముఖ్యంగా పితృశ్రాద్ధ దినాలు ఏవైతే ఉంటాయో, అంటే ఏ రోజుల్లో అయితే వాళ్ళు చనిపోయినటువంటి తిథులు ఉంటాయో ఆ రోజుల్లో చదువుకుంటే ఇంకా చాలా మంచిది. మన యొక్క అన్ని కోరికలు కూడా తీరుతాయి. ఏవైనా దోషాలు వాళ్ళ పరంగా మనం చేసి ఉంటే కనుక ప్రాయశ్చిత్తం లభిస్తుంది. చదవగలిగే ఓపిక ఉంటే చదువుకోవచ్చు, లేకపోతే కనీసం విన్నా కూడా మంచిదే.